కాశ్మీర్‌లో హిందువుల ఊచకోతకు సంబంధించి ఎప్పుడన్నా సంఘీభావ కార్యక్రమం జరిగిందా? లేదా పాకిస్తాన్‌లో హిందువుల ఊచకోతకు సంబంధించి ఎప్పుడన్నా ఖండిస్తూ హిందువుల మీద దాడులకు సంబంధించిన సంఘీభావ సభ జరిగిందా? ఆఫ్ఘనిస్తాన్‌లో చిట్ట చివరి సిక్కు గూడా తన పవిత్ర గ్రంథాన్ని నెత్తిన బెట్టుకొని ఇండియాకొచ్చేసాడు. ఎప్పుడన్నా సంఘీభావ సభ భారతదేశంలో జరిగిందా? బంగ్లాదేశ్‌లో ఊచకోతకు గురైతూ, అత్యాచారాలకు గురవుతూ, దాడులకు గురవుతున్నటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి దాంట్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వందలాది మంది ఆల్రెడీ అత్యాచారాలకు గురయ్యారు. దానికి సంబంధించి ఏమన్నా సంఘీభావ సభ జరిగిందా భారతదేశంలో? కానీ అంటే మన దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులకు సంబంధించి పక్క దేశాల్లో ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఈవెన్ అమెరికాలో 2 సార్లు స్వామినారాయణ టెంపుల్ మీద దాడి జరిగిన, లేకపోతే కనుక వివిధ ప్రదేశాల్లో జరిగిన ఏనాడు సంఘీభావం చెప్పనటువంటి వామపక్షాలు తాజాగా పాలస్తీనా సంఘీభావ సభ విజయవాడ బాలోత్సవ భవన్లో నిర్వహించారు. గాజాలో వేల మందిని చంపేసిన ఇజ్రాయెల్ సామ్రాజ్యవాద దురహంకారం పాలస్తీనా సంఘీభావ సభలో సదస్సులో వక్తలు మాట్లాడినటువంటిది ఇది. మరి బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకమైన, లేకపోతే పాకిస్తాన్లో జరుగుతున్న అరాచకమైన, ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న అరాచకమైన మరి వీళ్ళకి ఎందుకు పట్టదు అన్నదే అర్థం కాదు.